పట్టినోడు పరక అంటే చూసినోడు జల్లశాప అన్నట్టు నిన్న మొన్నటిదాకా కేసీఆర్ సర్కారు 7 లక్షల కోట్ల అప్పులు చేసింది, 8 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఓ కాంగ్రెస్ లీడర్ అంటే బీజేపీ లీడర్లుండి అసలు మేము లక్షల కోట్లు సర్కార్కి ఇస్తే కేసీఆరే అప్పులు చేసిందని ఎన్నెన్ని మాటలు అన్నారు. హగో అవన్నీ వట్టి పాంటేలాల కాడ కూసోని తంబాకు నవ్వులుకుంటా కొట్టే ఫేకుడు ముచ్చట్లే అని ఖుద్దు కాగోలే బయట పెట్టిండ్రు. పగోడిని పంచాంగం అడిగితే పగటిలే మన్నం అన్నట్టు చెప్పిండట. అగో కేసీఆర్ సారు ఏలువాడిలా అప్పులు కూడా గట్లనే చేసిపోయిందని మాట మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి సారు ఊకే 7 లక్షలు 8 లక్షల కోట్లు అని దెప్పి పొడుస్తుండేది. మరి ఇప్పుడు కాగోళ్లు బయట పెట్టిన రిపోర్ట్ తోటి సార్లు నెత్తులు ఏడవల కొట్టుకుంటారో అని మండి పడుతుండ్రు కారు పాటోళ్ళు. కేసీఆర్ సారు ఏలువాడిలా చేసింది 4 లక్షల కోట్ల అప్పులేనట. వాటికి కడుతున్న మిత్తి కూడా 4,450 కోట్లే అని కుండవల కొట్టినట్టు రిపోర్ట్ ఇచ్చింది. ఓట్లకు ముందుగాలు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందంతా అబద్ధమేనని ఈ రిపోర్టే చెప్తుంది. కేసీఆర్ సారు 8 లక్షల కోట్లు చేసిండు, వాటికి నేను 13,000 కోట్ల మిత్తి కడుతున్నాని సీఎం సారే చెప్పే. మరి నడుమ 4 లక్షల కోట్లు ఏమైనట్టు? 13,000 కోట్ల మిత్తి సీఎం సారు ఏడదెచ్చి అప్పు కట్టినట్టు అని అందరూ ముక్కు మీద వేలేసుకుంటుర్రు. ఏమో కాగోళ్ళకు కూడా తెలియకుండా సీక్రెట్ గా మూసినది ఆలత్ మార్చినందుకు, ఊరూరికి ఇంటర్నేషనల్ బడి కట్టినందుకు, ఆడోళ్లకు నెలకు 2,500 ఇస్తున్నందుకు, అందరికి ఇందిరమ్మ ఇల్లు కట్టించినందుకు, యువ వికాసం అని అందరికి 5 లక్షలు ఇస్తున్నందుకు, పెండ్లయ్యే ఆడిబిడ్డలకు తులం బంగారం, కాలేజీకి పోయే పిల్లగాళ్లకు స్కూటీలు ఇస్తున్నందుకు అవన్నీ ఖర్చైపోయినాయి కావచ్చు కదా. అచ్చేదమ్ము కాగు రిపోర్ట్ల రేవంత్ సారు అప్పు పుట్టకుండా సర్కార్ను నడిపించి 4 లక్షల కోట్లు బడ్జెట్ మిగిలిచ్చి అప్పులే లేని రాష్ట్రంగా తెలంగాణను ఎట్లా మార్చిండో రిపోర్టు బయట పెడుతుండొచ్చు.